నమస్తే. వెల్కమ్ టు హెల్ప్ లైన్. ప్రతి ఆదివారం మధ్యాహ్నం 3:30 హెల్ప్ లైన్ కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారం అవుతుంది. బాధితులు ఎవరైనా సరే, లేదంటే చట్టాల మీద అవగాహన తెలుసుకోవాలనుకునే వాళ్ళు ఎవరైనా సరే స్క్రీన్ పైన కనిపిస్తున్న లైవ్ నెంబర్స్కి కాల్ చేయవచ్చు. ఈ రోజు అంశం భరణం. వైవాహిక వివాదాల్లో భరణం కోరే కేసుల్లో ముఖ్యంగా చూసుకుంటే పారదర్శకత చాలా అవసరం. ముఖ్యంగా చాలా సందర్భాల్లో భార్యాభర్తలు వాళ్ళ యొక్క ఆస్తుల వివరాలు, అంతేకాదు జీతాలు, ఆదాయపు వివరాలని దాస్తూ ఉంటారు. దీనివల్ల న్యాయ ప్రక్రియ కొంచెం ఆలస్యమయ్యే అవకాశమే కాదు, బాధితులకు అన్యాయం జరిగే అవకాశం కూడా ఉంటుంది. ఇటీవల కాలంలో రాజస్థాన్ హైకోర్టు ఒక కేసు తీర్పు విషయంలో మాట్లాడుతూ ఖచ్చితంగా నిజాయితీ అనేది భరణం కేసుల్లో పునాది వంటిది అంటూ, అంతేకాదు కోర్టులు కూడా వాస్తవాలు వెలికి తీయడంలో చొరవ తీసుకోవాలి అంటూ కూడా స్పష్టం చేసింది. మరి ఆ కేసు ఏంటి, భరణం గురించి కూడా ఈనాటి కార్యక్రమంలో మాట్లాడుకుందాము. ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ విజేత గారు మనతో పాటు ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్కారం అమ్మా. నమస్తే. నమస్తే మేడం. మేడం, ఈ రాజస్థాన్ హైకోర్టు ఏ కేసు గురించి మాట్లాడుతూ ఈ విధంగా కోర్టు చేసింది, ఏంటి ఆ కేసు? అంటే ఇప్పుడు ఒక కేసులో ఒక మహిళ ₹1,00,000 మెయింటెనెన్స్ కావాలని కోర్టులో వేయటం జరిగింది. అంటే ఇప్పుడు రాజస్థాన్ కేసే కాదు, వేరే కేసెస్లో కూడా ఒక్కొక్కసారి ఎలా ఆలోచిస్తున్నారంటే ఆ లగ్జరీస్ని దృష్టిలో పెట్టుకుని మెయింటెనెన్స్ కేసులు వేస్తున్నారు. ఒకప్పుడు జీవనాధారం కోసం రెసిడెన్స్ రైట్స్, మెడికల్ ఎక్స్పెన్సెస్, మిగతా ఖర్చులు ఏవైతే ఉంటాయో పిల్లలు చదివించటాలు, ఇలాంటివేవో పెట్టి వేసేవారు. ఈరోజు ఏంటంటే లగ్జరీస్ దృష్టిలో పెట్టుకుని మెయింటెనెన్స్ అడుగుతున్నారు. ఈ నేపథ్యంలో ఈ కోర్టులో ఏం చెప్పారంటే వైఫ్ అండ్ హస్బెండ్, అంటే వైఫే కాదు, ఇక్కడ ఇద్దరికి కలిపే చెప్పింది రాజస్థాన్ హైకోర్టు. ఏంటంటే ఇద్దరు కూడా వాళ్ళ శాలరీకి సంబంధించిన ఎవిడెన్స్లు కోర్టులో వేయాలి. శాలరీ రికార్డ్, శాలరీ సర్టిఫికేట్స్ కానివ్వండి, అలాగే వాళ్ళకున్న ప్రాఫిట్స్, లైబిలిటీస్, ఇవన్నీ కూడా కోర్టులో వేయాలి. ఇవి వేయటం వల్ల ఏంటంటే కోర్టు కరెక్ట్ అండర్స్టాండింగ్లోకి వస్తుంది. అసలు మెయింటెనెన్స్ మనం ఎలా ఇవ్వాలి అంటే, మనకున్న లా ప్రకారం ఏంటంటే వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు ఒకే స్థాయిలో బతకాలి. ఇది అసలు మెయింటెనెన్స్ అడగటంలో ఉన్న ఇదేంటంటే, ఒకవేళ హస్బెండ్ కనుక చాలా లగ్జరీస్ లైఫ్లో లీడ్ చేస్తున్నారు, వైఫ్ చాలా లోయెస్ట్ మిడిల్ క్లాస్ కంటే కూడా తక్కువలో లీడ్ చేస్తున్నారు అనుకుందాం. అలాంటప్పుడు హస్బెండ్ స్థాయికి సంబంధించి వైఫ్ మెయింటెనెన్స్ అడగటంలో ఎలాంటి లోపం లేదు. కానీ అంచనాలకు మించి ఇప్పుడు ఒక శాలరీ వచ్చింది హస్బెండ్కి, అతని మీద కొంతమంది డిపెండెంట్స్ ఉన్నారు. ఆ డిపెండెంట్స్ని కూడా హస్బెండ్ చూసుకోవాలి. ఇప్పుడు ఫాదర్ ఉన్నారు, పేరెంట్స్ ఉన్నారు, సిస్టర్స్ ఉన్నారు, వీళ్ళందరినీ డిపెండెంట్స్ అంటారు. వీళ్ళని కూడా చూసుకోవాలి, వాళ్ళతో పాటు వైఫ్ని కూడా చూసుకోవాలి. వైఫ్ కొన్ని కారణాలు వల్ల విడిగా ఉన్నారు అనుకుందాం, లేదా డైవోర్స్లో అడిగారు అనుకుందాం. అప్పుడు ఏంటంటే వీళ్ళవి తీయగా హస్బెండ్కి ఎంత శాలరీ వస్తుంది, అందులో డిపెండెంట్స్కి ఎంత ఇవ్వాలి, ఈయన కోసం ఎంత ఉంచుకోవాలి, ఇవన్నీ చూశాక వైఫ్కి మెయింటెనెన్స్ డిసైడ్ చేస్తారు. ఒకవేళ వైఫ్ ఎర్నింగ్ ఉందనుకుందాం, వైఫ్ ఎర్నింగ్ ఉన్నప్పుడు ఆవిడ శాలరీ కూడా తీసుకున్నప్పుడు మనకి ఆమె శాలరీ హస్బెండ్కి డిపెండెంట్స్కి తీసేయగా ఉన్న శాలరీ కనుక ఒకే స్థాయిలో ఉందనుకుందాం, అప్పుడు మెయింటెనెన్స్ ఇవ్వక్కర్లేదు. సో ఇది కూడా దీనిలో డిస్కస్ చేయటం జరిగింది. అంటే ఇద్దరు ఒకే స్థాయిలో బతకటం అనేది ఇక్కడ మౌలికంగా తీసుకున్న అంశం. దానికోసం నిజాలు తెలుసుకోవటానికి ఎవరి శాలరీ ఎంత ఉందో, నెట్ శాలరీ ఎంత ఉంది, లైబిలిటీస్ ఎంత ఉన్నాయి, లోన్స్ తీసుకుంటే ఎంత కట్స్ వెళ్తాయి, ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని కోర్టు ఒక నిర్ణయానికి వస్తుంది. వీళ్ళకి ఎంత మెయింటెనెన్స్ ఇవ్వాలి, లేదా వీళ్ళు మెయింటెనెన్స్ తీసుకోవడానికి అర్హత ఉందా లేదా, ఇవన్నీ చూసి అప్పుడు కోర్టు కరెక్ట్ కంక్లూషన్కి వస్తుంది. కాబట్టి ఇక్కడ వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు కూడా వాళ్ళ శాలరీ ఇన్కమ్స్ సంబంధించిన రికార్డ్స్ ఇవ్వాలి. ఒకవేళ ప్రాపర్టీస్ ఏమన్నా ఉన్నాయనుకుందాం, ఆ ప్రాపర్టీకి సంబంధించి వీళ్ళకి వచ్చే ఇన్కమ్ ఎంత, ఆ డీటెయిల్స్ కూడా కోర్టులో సబ్మిట్ చేయాల్సి వస్తుంది. ఒకవేళ సబ్మిట్ చేయలేదనుకోండి, రెండో వాళ్ళు ఎట్లాగూ ఎంక్వైరీ చేస్తారు, రెండో పార్టీ ఎవరైతే ఉన్నారో. ఒకవేళ వైఫ్కి ఎక్కువ ఉన్నాయనుకుందాం, అప్పుడు హస్బెండ్ ఖచ్చితంగా తీసుకొచ్చి కోర్టులో పడేస్తారు. వైఫ్కి ఇలాంటి ఇన్కమ్ ఉంది, ప్రాపర్టీస్ ద్వారా ఇంత ఇన్కమ్ వస్తుంది, ఆవిడ పనిచేసే ఎంప్లాయ్మెంట్ ద్వారా ఇంత ఇన్కమ్ వస్తుందని చెప్పచ్చు. అలాగే హస్బెండ్ సరిగ్గా నిజం చెప్పలేదు అనుకోండి, వైఫ్ కూడా ఈరోజు ఎలా ఉందంటే ఫ్యామిలీ కోర్టులో
ప్రాపర్టీస్ సంబంధించిన వివరాలు కనుక్కోవటానికి కూడా డిటెక్టివ్స్ని ఆశ్రయిస్తున్నారు. డిటెక్టివ్స్, ప్రైవేట్ డిటెక్టివ్స్ హెల్ప్తో వాళ్ళకి సంబంధించిన ప్రాపర్టీ డీటెయిల్స్ సేకరిస్తున్నారు. ఆ సేకరించిన వాటిని కోర్టులో వేస్తున్నారు. సో కోర్టుకు ప్రూఫ్లు కావాలి, రికార్డ్ కావాలి. దానికోసం డిటెక్టివ్స్ హెల్ప్ తీసుకుంటారా, లేకపోతే ఇంకెవరైనా హెల్ప్ తీసుకుంటారా, మొత్తానికి వాళ్ళకి సంబంధించిన ప్రాపర్టీ డీటెయిల్స్ కానీ శాలరీ డీటెయిల్స్ కానీ ఈరోజు పార్టీలు సేకరించి కోర్టులో వేస్తున్నారు. ఓకే. మరి భర్త కానీ భార్య కానీ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నారు అనుకుందాం మేడం. అప్పుడు ప్రైవేట్ కంపెనీ ఇస్తుందా మనకి ఈ డీటెయిల్స్ అని, శాలరీ డీటెయిల్స్ అవన్నీ కూడా? అంటే ప్రైవేట్ కంపెనీ ఇస్తుందా అంటే వెళ్ళి అడిగితే ఇస్తారు, లేదా ఎంక్వైరీ చేస్తారు. ఓకే. వాళ్ళు ఎక్కడ పనిచేస్తున్నారు. ఇప్పుడు ఏంటంటే సైకోయిజం ఎక్కువైపోయింది కదా మనకి. ఇప్పుడు ఏంటంటే వైఫ్ కానివ్వండి, హస్బెండ్ కానీ సైకిక్ డిజార్డర్స్ ఉన్న వాళ్ళు ఎక్కువైపోయారు. వీళ్ళకి ఎందుకు శాలరీ ఇవ్వాలని చెప్పి రిజైన్ చేసి ఇంట్లో కూర్చుంటారు. కొన్ని కేసెస్లో చూస్తే. అవును, రీసెంట్ గా అలాంటి కేసులు చాలా వచ్చాయి. అంటే ఇదేంటంటే సైకోటిక్ డిజార్డర్. మనం బతకూడదు, రెండో వాళ్ళని బతకనివ్వకూడదు అనే దీంట్లో హత్యలు చేస్తున్నారు. అలాగే ఉన్న మంచి ఉద్యోగాన్ని వదిలేసుకుని ఖాళీగా ఇంట్లోనూ కూర్చుంటున్నారు. అలా కూర్చున్నా సరే భరణం ఇవ్వాలా? కౌంటర్ పార్ట్ అలా కూర్చున్నప్పుడు భరణం ఇవ్వలేరు కదా, ఇవ్వనప్పుడు జైల్లో కూర్చోబెడతారు. ఓకే. ఎవరిని? సివిల్ ప్రిజన్ అంటారు దాన్ని. సివిల్ ప్రిజన్ అని అంటారు దాన్ని. అది టెంపరీ ప్రిజనే, కొన్ని రోజులే జైల్లో పెడతారు. సో అది మెయింటెనెన్స్ ఆర్డర్ కనుక కంప్లై చేయకపోతే కోర్టులో ఎగ్జిక్యూషన్ పిటిషన్ వేసినప్పుడు దానికి డిఫాల్ట్ కింద సివిల్ ప్రిజన్ లో పెడతారు. అంటే క్రిమినల్ ప్రిజన్ అంటారు దీన్ని సివిల్ ప్రిజన్ అని అంటారు. మెయింటెనెన్స్ లో ఇవ్వకపోతే అయినా సరే మేము వెళ్ళి కూర్చుంటాం జైల్లో అనే వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు భర్త చేయగలిగి కేపబుల్ గా, ఫర్ సపోజ్ భార్య ఉందనుకుందాం, ఇంట్లో కూర్చున్నారనుకోండి, కేపబుల్, వెళ్ళి చేయకుండా మంచి లక్షల రూపాయల జీతాన్ని వదులుకుని ఇంట్లో కూర్చుని నాకు భరణం కావాలి అని కేసు వేస్తే భర్త నుంచి కోరవచ్చా భరణం? అట్లాగా అప్పుడు కోర్టు ఏమంటుంది? మీరు అడిగిందే వేరే కేసులో సుప్రీంకోర్టు ఇది ఒక అబ్జర్వేషన్ ఇచ్చింది. ఓకే. మీకు సంపాదించగలిగిన క్వాలిఫికేషన్ ఉన్నప్పుడు మీరు ఎందుకు సంపాదించట్లేదు, ఎందుకు ఉద్యోగం చేయట్లేదు అని ఒక కేసులో క్వశ్చన్ కూడా చేశారు. ఎందుకు సంపాదించట్లేదని. మన క్వాలిఫికేషన్స్ ఉన్నప్పుడు మీరు వెళ్ళాలి, సంపాదించాలి. అంతగా నేను ఇంట్లోనే కూర్చుంటాను, నాకు వేరే వాళ్ళు మెయింటెనెన్స్ ఇవ్వాలి అన్నదాని విషయం కూడా కోర్టు ఈ విషయంలో కూడా రిజెక్ట్ చేయడం జరిగింది. అంటే క్వాలిఫికేషన్స్ రావటం అనేది వెనకాల ఎంత కష్టం ఉంటుందో మనకు తెలుసు. అంత కష్టమైన చదువుకుని క్వాలిఫికేషన్ సంపాదించుకుని నేను ఉద్యోగం చేయను, వేరే వాళ్ళ మీద డిపెండ్ అవుతాను అంటాం విషయంలో కూడా కోర్టు యాక్సెప్ట్ చేయదు ఈరోజు. అలాగే చాలా కేసెస్ మీరు చూస్తున్నారు. అంటే చాలా విషయాల్లో కోర్టు ఈరోజు అన్ని రకాలుగా అబ్జర్వేషన్ చేస్తుంది. వైఫ్ అండ్ హస్బెండ్కి క్వాలిఫికేషన్స్ ఉన్నాయి కానీ ఉద్యోగం చేయట్లేదు, ఇంట్లో కూర్చుంటున్నారు, రెండో వాళ్ళ మీద డిపెండ్ అవుతా అంటున్నారు. అలాంటి విషయాల్లో కూడా కోర్టు అక్షింతలు వేస్తుంది. వాళ్ళు అడిగారు కదా అని చెప్పి ఏది ఎంక్వైరీ చేయకుండా ఇవ్వటం అనేది ఈరోజు జరగదు. అలాగే ఇద్దరు విషయాల్లో కూడా సబబుగా అడగాలి. వాడు అడిగే మెయింటెనెన్స్ ప్రాపర్ రీజన్స్తో అడగాలి. వాళ్ళకున్న స్థాయి ఏంటి, హస్బెండ్ కానీ వైఫ్ కానీ వాళ్ళకి నిజంగా అవసరమై అడుగుతున్నారా, కావాలని రెండో వాళ్ళని హెరాస్ చేయాలని ఉద్దేశంతో అడుగుతున్నారా. అలాగే ఇంకొకటి, ఇదే నేపథ్యంలో హస్బెండ్తో విడిగా ఉండాలి, మ్యారేజ్ అయిపోయిన వెంటనే వేరు కాపురం పెట్టాలి అనే ఉద్దేశంతో కూడా చాలామంది కేసులు వేస్తున్నారు. అలాంటి విషయాలు కూడా కోర్టు నిష్పక్షపాతంగా ఏం చెప్పిందంటే, మీరు ఎలాంటి కారణం లేకుండా హస్బెండ్ వేరింటి కాపురం పెట్టించాలని చెప్పి హరాస్మెంట్ కేసులు వేస్తే కూడా ఎంటర్టైన్ చేయదు కోర్టు అని క్లియర్గా చెప్పడం జరిగింది. సో అలాంటి కేసెస్ కూడా రిజెక్ట్ చేయడం జరిగింది. సో ఈరోజు కోర్టు ఏంటంటే ప్రతి విషయంలో కూడా చాలా రీజనబుల్గా ఆలోచిస్తుంది, పరిస్థితులు అన్నీ కూడా చూస్తుంది, ఎంక్వైరీ చేస్తుంది. అది కరెక్ట్ రీజన్ అనుకుంటే మాత్రమే ఈరోజు ఆర్డర్స్ ఇస్తున్నారు. అలాగే మెయింటెనెన్స్ సంబంధించి మనం ఈరోజు ఇంకోటి ఏం చెప్పుకోవాలంటే, పిల్లలు, మేజర్ అయిన పిల్లలు కానివ్వండి లేదా ఆడపిల్లలు. ఒకప్పుడు అమ్మాయిలు పెళ్లి చేసే వరకు పేరెంట్స్ చూడాలని మనం విన్నాం. కానీ ఈరోజు అమ్మాయిలు రకరకాల అలవాట్లతో పేరెంట్స్ మాట వినకుండా వాళ్ళ ఇష్టమైన దారిలో వాళ్ళు వెళ్తున్నారు. అప్పుడు కూడా కోర్టు ఏం చెప్తున్నట్టు, తల్లిదండ్రుల మాట వినని ఆడపిల్లలకు కూడా మెయింటెనెన్స్ ఇవ్వం అని చెప్పడం జరిగింది. మేజర్ అయిన అమ్మాయిలకు ఒకప్పుడు పెళ్ళయ్యే వరకు మెయింటెనెన్స్ ఇచ్చేవారు, మీకు కూడా తెలుసది. అవును. అలాంటి కేసెస్లో కూడా వాళ్ళ తల్లిదండ్రుల మాట వినకుండా
తన సొంత ఇష్ట ప్రకారం డ్రగ్స్కి బానిస అవుతారా, లేకపోతే చెడు అలవాట్లు బానిస అవుతారా, ఏమవుతారా, అలాంటి విషయాల్లో వాళ్ళ ఇష్ట ప్రకారం చేస్తున్నప్పుడు కూడా కోర్టు ఆ పిల్లలకి తల్లిదండ్రుల నుంచి ఎలాంటి మెయింటెనెన్స్ ఇప్పించదు ఆడపిల్లలకి. అలాగే వాళ్ళకి ఎలాంటి తల్లిదండ్రుల అంగీకారం లేకుండా వాళ్ళ ఇష్ట ప్రకారం ఇష్టం వచ్చిన వాళ్ళని ఎన్నుకొని వెళ్ళినప్పుడు కూడా తల్లిదండ్రుల ఆస్తి హక్కు ఇవ్వక్కర్లేదని చెప్పడం కూడా జరిగింది. అంటే అన్ని విషయాలు కూడా ఇప్పుడు ఏం జరుగుతుందంటే మా ఇష్ట ప్రకారం మేము ఉంటాం అనుకున్న వాళ్ళు వాళ్ళ ఇష్ట ప్రకారమే సంపాదించుకోవచ్చు, వాళ్ళ ఇష్ట ప్రకారమే మెయింటెనెన్స్ వేరే వాళ్ళ మీద ఆధారపడకుండా వాళ్ళకి తోచిన దారిలో వెళ్ళి మీ దారి మీరు చూసుకోండి అని కోర్టు ఈరోజు నిష్పక్షపాతంగా చెప్పడం జరిగింది. అంటే ఈరోజు ఏంటంటే మళ్ళీ కూడా మనం ఒక కంట్రోల్ తప్పి వెళ్ళిపోతున్న జనరేషన్ మనం చూస్తున్నాం. ఇలాంటి జనరేషన్ మళ్ళీ కూడా ఇప్పుడు వాళ్ళని సరైన మార్గంలో పెట్టడానికి ఈరోజు కోర్టు ఏమేమి చెప్పాలనుకుంటుందో అన్నీ కూడా స్పష్టంగా చెప్తుంది. మీరు తల్లిదండ్రుల మాట వినకపోతే తల్లిదండ్రుల నుంచి మీకు ఆశ హక్కు రాదు. అలాగే వైఫ్ కానివ్వండి, హస్బెండ్ కానివ్వండి, వాళ్ళకున్న క్వాలిఫికేషన్ తగ్గ ఉద్యోగం వచ్చే అవకాశాలు ఉన్నా కూడా ఆ ఉద్యోగం చేయకుండా ఇంట్లోనే కూర్చుని రెండో వాళ్ళ మీద డిపెండ్ అవుతామన్నా కూడా కోర్టు రిజెక్ట్ చేస్తుంది. ఓకే. అలాగే హస్బెండ్కున్న ఇన్కమ్ తగ్గట్టు కాకుండా తమకు లగ్జరీస్కి తగ్గట్టు మాకు ఇంత మెయింటెనెన్స్ కావాలి అని వాళ్ళ ఇష్టారాజ్యంగా అడిగినప్పుడు కూడా కోర్టు రిజెక్ట్ చేస్తుంది. సో ఈరోజు చట్ట ప్రకారం ప్రాపర్ మెయింటెనెన్స్ ఎవరికి అవసరమో, ఎవరికి నిజంగా అది ఉందా లేదా కోర్టు ఎంక్వైరీ చేసి ఆ తర్వాత మాత్రమే మెయింటెనెన్స్ అనేది జరుగుతుంది, మెయింటెనెన్స్ ఇవ్వటం అనేది జరుగుతుంది. సో కోర్టులో మా ఇష్ట ప్రకారం మేము అడగచ్చు, మేమేం చెప్పినా చెల్లుతుంది అనుకుంటే ఈరోజు జరగదు. ఓకే. అలానే విడాకులకి మెయింటెనెన్స్ కి ఏమైనా సంబంధం ఉందా? అంటే సంబంధం లేదండి. ఏదైనా ఎలాగైనా సరే మెయింటెనెన్స్ ఇవ్వచ్చా? అంటే విడాకులు తీసుకోకపోయినా సరే? విడాకులు తీసుకోకుండా కూడా మెయింటెనెన్స్ అడగచ్చు. అంటే కొన్ని కారణాల వల్ల విడిగా ఉన్నారు, లేకపోతే హస్బెండ్ తీసుకెళ్తలేదు, తనంత కాపురానికి తీసుకెళ్ళట్లేదు, లేదా క్రూరంగా హింస పెడుతున్నాడు, ఈమె కొన్ని కారణాల వల్ల విడిగా ఉన్నారు, లేదా ఒకే ఇంట్లో ఉన్నారు, హస్బెండ్ పట్టించుకోవట్లేదు. ఒకే ఇంట్లో ఉన్నా కూడా నాకు హస్బెండ్ నన్ను పట్టించుకోవట్లేదు, నన్ను సరిగ్గా చూసుకోవట్లేదు, ఆ రీజన్తో కూడా ఒకే ఇంట్లో ఉండి కూడా మెయింటెనెన్స్ కేసు వేసుకోవచ్చు. సో ఏ రకంగా అయినా మెయింటెనెన్స్ అడగచ్చు. విడాకులు తీసుకున్నా కూడా మెయింటెనెన్స్ అడగచ్చు. అది పర్మనెంట్ అలిమనీగా అడగచ్చు, లేదా మంత్లీ మెయింటెనెన్స్ కింద కూడా అడగచ్చు, అంటే హస్బెండ్ కేపబిలిటీ బట్టి. బట్ మెయింటెనెన్స్ అనేది వైఫ్ హక్కు, అది రీజనబుల్ గా. భరణం అనేది ఇప్పుడు అడుగుతున్నారా? ముందు మీద ఎలా ఉంది బయట సిచ్యువేషన్? చాలా మంది బయటకు వచ్చి అడగడానికి లేకపోతే అవగాహన ఉండదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము ఇలా అడగొచ్చా అని కూడా అనుకుంటూ ఉంటారు చాలా మంది. బయట సిచ్యువేషన్ ఎలా ఉంది ఇప్పుడు? అంటే ఇప్పుడు నిజానికి ఎలా ఉందంటే, ఒక్కొక్కసారి మీరు అందాక అన్నారు ప్రైవేట్ కంపెనీస్లో చేసే వాళ్ళకి అసలు శాలరీ డీటెయిల్స్ ఇస్తారా? రేపొద్దున ఆర్డర్ ఇచ్చారు కోర్టు, అది ఇంప్లిమెంట్ చేసుకోవడం అనేది ఒక బిగ్ $1 మిలియన్ క్వశ్చన్. అక్కడ నిజంగా మనకు అక్కడ శాలరీ ఉండదు. చాలా మంది ఏంటంటే ప్రైవేట్ వర్కులు చేస్తారు, లేదా బిజినెస్ చేస్తారు, వాళ్ళకి ఇన్కమ్ మనం ఎక్కడి నుంచి చూపిస్తాం? రైట్, అవును, మనం ఎక్కడ చూపించలేం. అలాంటివన్నీ ఏమవుతాయంటే పేపర్ డిక్రీస్ అవుతాయి, పేపర్ మెయింటెనెన్స్ ఆర్డర్స్ అవుతాయి, వాటిని మనం అమలు చేయలేని మెయింటెనెన్స్ ఆర్డర్స్. అలాంటివి ఈరోజు కోకొల్లలు. కోర్టులో ఆర్డర్ వస్తుంది కానీ ఆర్డర్ నిజంగా ఈమె చేతికి వస్తుందా అంటే రాదు. ఎందుకంటే బిజినెస్ చేసే వాళ్ళకి ఒక ఇన్కమ్ ఉండదు, వాళ్ళు ఒక శాలరీ అటాచ్మెంట్ తీసుకోవటానికి ఒక చోట ఒక డిస్బర్స్మెంట్ ఆఫీసర్ ఉండరు. వాళ్ళకి సంబంధించిన శాలరీ ఎలా తీసుకొచ్చి ఈమెకి ఎలా ఇస్తాం? ఈమెకి ఒక బ్యాంక్ అకౌంట్ ఇవ్వమని అడుగుతాం, ఆ బ్యాంక్ అకౌంట్లో ఏ అకౌంట్ నుంచి తీసుకొచ్చేస్తాం? కాబట్టి ఇంప్లిమెంటేషన్ అనేది కూడా కష్టమే. కోర్టు ఆర్డర్ ఇచ్చినా కూడా కొన్ని కేసెస్లో ఇంప్లిమెంట్ కూడా అవ్వదు. ఇప్పుడు గవర్నమెంట్ ఎంప్లాయీ అనుకోండి, లేదా ఒక ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్, ఒక ఫిక్స్డ్ ఇన్స్టిట్యూషన్ అనుకుందాం, వాళ్ళకు ఒక వ్యవస్థ, శాలరీ, డిస్బర్స్మెంట్ ఆఫీసర్స్ ఇవన్నీ కూడా ఉన్నాయనుకుందాం. అప్పుడు అటాచ్మెంట్ చేయటం అనేది చాలా ఈజీ. కానీ ఇలాంటి ఇన్స్టిట్యూషన్ లేకపోయినా ఇలాంటి డిస్బర్స్మెంట్ ఆఫీసర్స్ వ్యవస్థ, ఎక్కడ శాలరీ వస్తుంది, దాన్ని ఎవరు డిస్బర్స్ చేస్తున్నారు, ఇవన్నీ కూడా లేవనుకోండి, అటాచ్మెంట్ కష్టమైపోతుంది, ఉంటే ఈజీ అవుతుంది. మీరు ఇప్పుడు మాట్లాడే అటాచ్మెంట్ అండ్ అట్లనే ఎఫిడవిట్ అన్న ఒకటేనా మ్యామ్? ఎఫిడవిట్ అంటే ఏంటి, దాని పాత్ర ఏంటి? అఫిడవిట్ అంటే మనం రాస్తాం,
ఇది నా సర్కమ్స్టాన్సెస్ ఇవి, ఉమ్, నాకు ఈ కారణాల వల్ల నాకు మెయింటెనెన్స్ కావాలి అని చెప్పేది అఫిడవిట్. ఓకే. అది కోర్ట్ విత్ పిటిషన్ వేస్తారు. ఉమ్, అఫిడవిట్ విత్ పిటిషన్. అది కోర్ట్ ఆర్డర్ ఇచ్చినప్పుడు ఆ ఆర్డర్ని ఇంప్లిమెంట్ చేసేది అటాచ్మెంట్ ఆర్డర్ అవుతుంది. ఆ, ఓకే. ఆర్డర్ ఇచ్చిన తర్వాత అటాచ్మెంట్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. అది ఎగ్జిక్యూషన్ పిటిషన్ లాగా ఆ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. ఆ ప్రాసెస్లో గనక కట్టలేరు అనుకుందాం, ఉమ్, వాళ్ళకి కేపబిలిటీ లేదు, అలాంటి వాళ్ళు సివిల్ ప్రిజన్ జైలుకు పంపిస్తారు. మాకైనా పర్వాలేదు, మేము ఉంటాం, మేము హస్బెండ్ ఆమెకి మేము మెయింటెనెన్స్ ఇవ్వటం నాకు ఇష్టం లేదు, ఉమ్, జైలు అయినా ఉంటా అనే వాళ్ళు ఉన్నారు. ఓకే. అలాంటి వాళ్ళు టెంపరీగా కొన్ని రోజులు జైల్లో పెడతారు, కొన్ని రోజులు జైలు శిక్ష అనుభవిస్తారు, తర్వాత రిలీజ్ చేస్తారు. అంటే ఇది క్రిమినల్ కేసు కాదు కదా. ఆ, అలా ఓకే. మరి ఇప్పుడు కొంచెం కూలీ పని చేసుకునే వాళ్ళు ఇలాంటి వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు కనుక విడిపోతే భార్య కనుక మెయింటెనెన్స్ అడిగినట్టయితే అసలు వాళ్ళు ఎలా తీసుకొస్తారో, అది అసలు ఆ సిచ్యువేషన్ ఎలా అదే అంటున్నా, ఉంటుంది అవే బయట? ఇంప్లిమెంట్ కానీ ఆర్డర్స్ ఉమ్, అవి అసలు ఇంప్లిమెంట్ చేయలేం మనం. ఓకే. శాలరీ ఎక్కడ రాదు అక్కడ వరకు. ఆ రోజు కూలీ డీటెయిల్స్ ఎక్కడ ఉండవు మీకు. వచ్చినది ఎలా దేంట్లో పెడతారు, ఎలా దాస్తారు ఎవరికి తెలియదు. దాని అటాచ్మెంట్ అనేది అసలు జరగదు. సో ఇవన్నీ కూడా పేపర్ ఆర్డర్స్ కింద మారిపోతాయి, ఉమ్, వాళ్ళకి జరగదు. అందుకని చాలా కేసెస్లో మేము కౌన్సిలింగ్ చేస్తున్నప్పుడు మేము వైఫ్ని ఆమె కాళ్ళ మీద ఆమె ఆధారపడివనే చెప్తాం. ఇప్పుడు అదే విషయం సుప్రీంకోర్టు చెప్తుంది, ఉమ్, రాజస్థాన్ కోర్టు కూడా అదే చెప్తుంది, మీ Okay. ఇన్కమ్ ఏంటి. అలాగే వేరే కేసెస్లో మీకు క్వాలిఫికేషన్ ఉన్నా కూడా మీరు ఎందుకు సంపాదించట్లేదు, ఎందుకు మీ క్వాలిఫికేషన్ తగ్గ ఉద్యోగం మీరు చేయట్లేదని కోర్టు ఈరోజు అడుగుతుంది. అంటే ఒకటండి, ఇప్పుడు ఎవరైనా సరే ఒక వ్యాపకం అంటూ ఉండాలి. వైఫ్ అయినా హస్బెండ్ అయినా వాళ్ళకంటూ ఒక ఒక ఉద్యోగం ఉండాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చదువు లేదు, ఉమ్, వృత్తి వ్యాపారాలు ఉంటాయి, వాళ్ళకున్న స్కిల్ డెవలప్మెంట్ కోర్సెస్ చేసి ఇప్పుడు ఇంక బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే చాలా కేసెస్లో డొమెస్టిక్ వైలెన్స్లో వాళ్ళ ఇంట్లో తీసుకొచ్చి మనం అవును, వేరే చోట పెడుతున్నాం, షార్ట్ స్టే హోమ్స్లో పెడుతున్నాం. హోమ్స్ లో పెడతాం. అవును. పెట్టినప్పుడు షార్ట్ స్టే హోమ్లో ఉన్నప్పుడు కూడా వాటికి స్కిల్ డెవలప్మెంట్ కోర్సెస్ నేర్పిస్తున్నారు. Hmm. ఎందుకు? వాళ్ళు ప్రీ ఆక్యుపైడ్గా ఉండాలి. ప్రీ ఆక్యుపైడ్గా ఉంటేనే వాళ్ళ హెల్త్ బాగుంటుంది. లేకపోతే ఒకటే రకమైన ఆలోచనలతో సూసైడల్ టెండెన్సీలో ఉండి వాళ్ళ భవిష్యత్తు మీద ఒక అవగాహన లేకుండా సూసైడ్ టెండెన్సీలో బతుకుతారు. వాళ్ళకంటూ ఒక స్కిల్ డెవలప్మెంట్ కోర్సెస్ నేర్పిస్తారు. సఖీ సెంటర్స్ తీసుకొచ్చినప్పుడు కూడా వాళ్ళకి షెల్టర్ ఇస్తారు, వాళ్ళకి ఒక కిట్ ఇస్తారు, అన్నీ బాగానే ఉంటాయి. దాంతో పాటుగా వాళ్ళకి ప్రీ ఆక్యుపైడ్గా ఉండటానికి కొన్ని వాళ్ళకి ఏది ఇంట్రెస్ట్ ఉందో కనుక్కొని ఆ విద్యలు వాళ్ళకి నేర్పిస్తారు. కుట్టు ఇంట్రెస్ట్ ఉందా, లేకపోతే బ్యాగ్స్ అల్లే ఇంట్రెస్ట్ ఉందా, ఇలాంటివన్నీ చూసి వాళ్ళకి ఇష్టమైన కోర్సెస్ నేర్పిస్తారు అక్కడ. అంటే ప్రీ ఆక్యుపైడ్గా ఉండాలి ఎవరైనా సరే, వైఫ్ అయినా హస్బెండ్ అయినా, చదువు వచ్చినా రాకపోయినా సరే, వాళ్ళకి ఏ వృత్తి విద్య కోర్సెస్కి చదువు అవసరం ఉండదు. అలాంటివన్నీ నేర్చుకుని వాళ్ళు ప్రీ ఆక్యుపైడ్గా ఉంచాలి. దాని మీద ఇన్కమ్ తెచ్చుకునే వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు ఇప్పుడు. అలాంటివి చేయాలని చెప్పడం జరుగుతుంది. ముఖ్యంగా మీరు చెప్పిన కూలీలకి దాంట్లో మెయింటెనెన్స్ అనేది మనం ఎక్కడి నుంచి తీసుకొచ్చి రాలేము, కోర్టు ఆర్డర్ ఇస్తుంది, కానీ ఇంప్లిమెంట్ చేయటం అనేది $1 million క్వశ్చన్. సో అలాంటి ఏ విషయాలు అయినా సరే ఈరోజు వైఫ్ కానీ హస్బెండ్ కానీ ఈరోజు అందరూ చదువుకున్న వాళ్ళే ఉంటున్నారు. ఎవరి ఇన్కమ్ వాళ్ళకు ఉంటుంది. ఇక్కడ ఎక్కడ గొడవ వస్తుంది అంటే కోర్టుకు సంబంధించి వాళ్ళకి ఇన్కమ్ ప్రూఫ్లు ఉండి అటాచ్ చేసే అవకాశం ఉన్నప్పుడు మీ ఇద్దరు శాలరీస్ కోర్టుకు కావాలి, ఆ రికార్డ్స్ మేము చూడాలి. రికార్డ్స్ చూసిన తర్వాత బ్యాలెన్స్డ్ మెయింటెనెన్స్ అయితేనే మేము ఇస్తాం అనే దీంట్లో ఉంది ఇప్పుడు కోర్టు కూడా. గవర్నమెంట్ జాబ్ అయితే అసలు ఇంత సమస్య ఉండదు, అస్సలు ఉండదు. వెంటనే వాళ్ళు పని చేయక్కర్లేదు, శాలరీ వచ్చినా కూడా అదర్ వైఫ్కో హస్బెండ్కో వాళ్ళ కోర్టు ఇచ్చిన ఆర్డర్ ప్రకారం ఇంప్లిమెంట్ కూడా అయిపోతుంది. అది చాలా ఈజీ. బట్ ఎవరైతే బిజినెస్ పీపుల్ ఉంటారో ప్రైవేట్ కంపెనీస్ కూడా వాళ్ళకు కూడా ఒకటి ఇన్స్టిట్యూషన్ ఉంటుంది. అయితే వాళ్ళు నిరాకరిస్తే ఎప్పుడైతే ప్రైవేట్ కంపెనీలు నుంచి శాలరీకి సంబంధించిన స్టేట్మెంట్స్ కానీ అవి కానీ మాకు కావాలి అని ఎవరైనా కౌంటర్ పార్ట్నర్ అడిగితే వాళ్ళు ఇవ్వకపోతే కోర్టు కానీ వీళ్ళు కానీ ఏదైనా తీసుకునే అవకాశం ఉంటుందా? అప్పుడు కూడా డిస్బర్స్మెంట్ ఆఫీసర్ ఎవరైతే రిఫ్యూజ్ చేశారో అప్పుడు కూడా కోర్టు నుంచి వాళ్ళని ఒక పార్టీని చేసి ఆ రికార్డ్స్ ప్రొడ్యూస్ చేయమని అడగచ్చు, అడగకూడదనేం లేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చాలా కేసెస్లో మెయింటెనెన్స్ వచ్చింది కాబట్టి చెప్తున్నాను. ఈ మెయింటెనెన్స్ ఇప్పుడు ఒక ఫ్యామిలీకి సంబంధించి పిల్లలు వైఫ్ ఉన్నారు,
పిల్లలు వైఫ్కి సంబంధించి విడాకుల కేసు విడిగా వేసుకోవాలి ఇప్పుడు. అవును. అలాగే మెయింటెనెన్స్ సంబంధించి విడిగా వేసుకోవాలి. రెండు కలిపి వేసుకోవడం ఇప్పుడు లేదు కదా. దేనికి దాన్ని విడిగా వేసుకోవాలి. గార్డియన్ అండ్ వార్డ్స్ యాక్ట్ కింద చైల్డ్ కస్టడీ కేసులు వేసుకోవాలి. డివోర్స్ ఏమో హిందూ మ్యారేజ్ యాక్టో లేకపోతే డివోర్స్ యాక్టో లేకపోతే ముస్లిం మ్యారేజ్ యాక్ట్, ఎవరి రిలీజన్ ఉందో వాళ్ళు దాని ప్రకారం వేసుకోవాలి. అవి వేసుకున్నప్పుడు పిల్లల కస్టడీకి సంబంధించి కూడా విడిగా వేసుకోవాలి. అలాంటప్పుడు ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఆ పిల్లలు కనబడకుండా ఎక్కడికో తీసుకెళ్ళిపోతారు. మదర్కి తెలియకుండా ఫాదర్ తీసుకెళ్ళిపోవటమో లేకపోతే ఫాదర్కి తెలియకుండా మదర్ తీసుకెళ్ళిపోవటమో జరుగుతుంది. అప్పుడేం చేస్తారు, హైకోర్టులో హెబియస్ కార్పస్ వేస్తారు. అంటే ప్రొడ్యూస్ ద బాడీ ఆఫ్ చిల్డ్రన్, ఆ పిల్లల్ని ప్రొడ్యూస్ చేయండి కోర్టు ముందు అని హెబియస్ కార్పస్ వేస్తారు. అంటే లిటిగేషన్ పెట్టుకోవాలి అనుకున్న వాళ్ళు ఉన్నంత వరకు కోర్టులో రకరకాల కేసెస్ వాళ్ళు వేసుకుంటారు, కోర్టు చుట్టూ తిరుగుతారు. అందుకోసమే ఈరోజు కోర్ట్స్లో హైకోర్టు కానివ్వండి, లోవర్ కోర్ట్స్ కానివ్వండి, ప్రతి చోట లోక్ అదాలత్ ఎందుకు ఎంకరేజ్ చేస్తున్నాం, దీనికోసమే. మీడియేషన్ కానివ్వండి, లోక్ అదాలత్ కానివ్వండి, ఇవన్నీ కూడా పీస్ఫుల్గా ఒక కేసు సెటిల్ చేసి ఎవరు లైఫ్ వాళ్ళు హ్యాపీగా లీడ్ చేయడం చెప్పడం కోసమే. మీడియేషన్ సెంటర్స్ గురించి ఇంకా బాగా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది కదా మేడం. చాలా మంది చాలా ఎందుకంటే చాలా అవసరం చాలా ఉంది. తక్కువగా తెలుస్తుంది అసలు చాలా లోక్ మందికి. అదాలత్లో గనుక ఒకసారి మీకు అవార్డ్ పాస్ చేస్తే దాని మీద ఇంకా అప్పీల్ ఉండదు. అక్కడతో ఆ లిటిగేషన్ అయిపోతుంది, ఎండ్ అయిపోతుంది అది. అలాగే మెయింటెనెన్స్ కేసు అనుకుందాం. మెయింటెనెన్స్ అంటే ఎప్పుడైనా వేసుకుంటారు, లైఫ్ లాంగ్ వేసుకుంటూనే ఉంటారు, దానికంటూ ఎండ్ అంటూ ఉండదు. ఓకే, ఇప్పుడు విడిపోయిన తర్వాత ఒక 3-4 సంవత్సరాలు పోయాకన్నా మేము వేసుకోవాలి అంటే వేసుకోవచ్చా? వేసుకుంటారు. వాళ్ళు రీమ్యారేజ్ చేసుకోలేదనుకోండి వైఫ్, ఆవిడ ఇంకా ఒంటరిగానే ఉన్నారనుకోండి, అప్పుడు వేసుకుంటుంది. పర్మనెంట్ అలిమనీ ఇవ్వలేదు, ఆ టైంలో ఆయనకి శాలరీ లేదు, ఇప్పుడు శాలరీ వస్తుంది ఆయనకి, అది కనుక్కొని ఆవిడ వేసుకుంటుంది. ఓకే, సో అలా కూడా ఉంది. అలాంటి కేసెస్ కూడా ఉన్నాయి. ఇప్పుడు డివోర్స్ కేసు ఇస్తున్నప్పుడు పర్మనెంట్ అలిమనీ అవాయిడ్ చేశారు. అప్పటికి ఆయనకి శాలరీ లేదు, ఏ బిజినెస్ చేస్తున్నాడు, ప్రూఫ్లు లేవు, ఇంప్లిమెంట్ చేసుకోలేకపోయారు అవి. ఆ తర్వాత ఆమెకి సమాచారం వచ్చింది, ఆయన ఫలానా చోట సంపాదిస్తున్నాడు, ఇన్కమ్ ఉందని తెలిసింది. సో ఆఫ్టర్ మ్యారేజ్ డిగ్రీ తర్వాత మెయింటెనెన్స్ ఆయనకి ఇప్పుడు వస్తుంది కాబట్టి నా మెయింటెనెన్స్ ఆర్డర్ని నేను ఇంప్లిమెంట్ చేసుకుంటా అని చెప్పి అదే కేసు వేసుకోవచ్చు, లేదా ఫ్రెష్గా మళ్ళీ ఇంకో మెయింటెనెన్స్ కేసు కూడా వేసుకోవచ్చు. రీజన్ షీ ఈజ్ నాట్ ఎట్ మ్యారీడ్, రీమ్యారేజ్ జరగలేదు అని. అంటే ఇప్పుడు మంత్లీ మెయింటెనెన్స్ కొన్నిట్లో ఇస్తారు, పర్మనెంట్ అలిమనీ కొన్నిట్లో ఇస్తారు. మంత్లీ మెయింటెనెన్స్ ఇస్తున్న వాటిలో ఏంటంటే రీమ్యారేజ్ అయ్యే వరకు మెయింటెనెన్స్ ఇస్తారు, రాస్తారు కూడా ఆర్డర్లో కూడా. రీమ్యారేజ్ అయిన వెంటనే మెయింటెనెన్స్ స్టాప్ అయిపోతుంది. సో ఇలా ఒక్కొక్క కేసుకి తగ్గట్టు అది రకరకాలుగా మెయింటెనెన్స్ ఆర్డర్ ఇవ్వటం అనేది జరుగుతుంది. ఓకే, సరే. ఇప్పుడు భరణం అనేది ఎవరికైనా సరే, ఇప్పుడు భార్యకు కానీ భర్తకు కానీ ఎవరికైనా కోర్టు చట్టాలు ఒకలాగానే ఉన్నాయి మేడం? ఒకలాగానే ఉన్నాయి. అమ్మాయి అబ్బాయి ఎవరికైనా ఇద్దరికి ఒకేలా ఉన్నాయి. ఎందుకంటే ఇద్దరు లైఫ్ పార్ట్నర్సే కదా. ఇప్పుడు మెయింటెనెన్స్ సంబంధించి ఇప్పుడు ఫ్యామిలీ కోర్టు ఉంది, విడాకుల కేసులు ఉన్నాయి, అది ఎవరైనా వేసుకోవచ్చు కదా. అలాగే మెయింటెనెన్స్ కూడా ఎవరైనా వేసుకోవచ్చు. ఇప్పుడు డొమెస్టిక్ వైలెన్స్ ఉంది, మాక్సిమం విమెన్ తరపునే ఉంటుంది అది. అవును, కొన్నిట్లో హస్బెండ్ కూడా తన్నులు తింటున్నారు, అది కూడా ప్రూవ్ చేసుకోవాల్సి వస్తుంది. చేసుకొచ్చినప్పుడు వాళ్ళకి అది అప్లికబుల్, కానీ మనకి స్ట్రిక్ట్గా విమెన్కి అప్లికబుల్ అని చెప్పడం జరిగింది. కొన్ని ఎక్స్ట్రాడినరీ సర్కమ్స్టాన్సెస్లో వాళ్ళు ఆ ఫ్యాక్ట్స్, ఆ సర్కమ్స్టాన్సెస్ అన్నీ ప్రూవ్ చేసుకుని క్రూయల్టీ గ్రౌండ్ కింద కూడా వాళ్ళు ప్రూవ్ చేసుకోవచ్చు. వైఫ్ ఈస్ హెరాసింగ్ మీ, నన్ను రోజు వైఫ్ కొడుతున్నారు, మెంటల్గా హెరాస్ చేస్తున్నారు అని ప్రూవ్ చేసుకునే కేసెస్ కూడా మనకి ఎన్నో ఉన్నాయి. అలాంటి కేసెస్లో కూడా హస్బెండ్స్కి ఫేవరబుల్గా ఆర్డర్స్ కూడా వచ్చాయి. కాబట్టి చట్టం ముందు ఇద్దరూ సమానమైంది. డొమెస్టిక్ వైలెన్స్ ఒక విధంగా చూసుకుంటే విమెన్కి ఎక్కువ సానుభూతి పరంగా కోర్టులు ఉన్నాయి, ఎందుకంటే వాళ్ళ హెరాస్మెంట్ ఎక్కువ ఉంది కాబట్టి. మగవాళ్ళ చేతిలో ఎక్కువ హెరాస్మెంట్ పడుతుంది ఆడవాళ్ళు కాబట్టి ఈరోజు మనకి అన్ని కేసెస్ విమెన్కి ఫేవర్గా అవుతున్నాయి. కానీ కొన్ని చోట్ల ఎక్కడైతే హస్బెండ్ సఫర్ అవుతున్నారో వాళ్ళకు కూడా ఫేవరబుల్ ఆర్డర్స్ వచ్చాయి. సో కోర్టు పరిస్థితుల్ని విచారిస్తుంది. ఇక్కడ ఆ పరిస్థితులు కరెక్ట్గా ఎవరి వైపు ఉన్నాయా చూసుకుని సర్కమ్స్టాన్సెస్, జస్టిస్ ఇవన్నీ కూడా ఎవరికి తరపున నిలబడితే న్యాయం జరుగుతుందో వాళ్ళ తరపునే కోర్టు నిలబడుతుందండి. మనం అనుకోవచ్చు టెంపరీగా ఇంజస్టిస్ గెలవచ్చు, కానీ పర్మనెంట్గా మాత్రం జస్టిసే నిలబడుతుంది. అలాగే నిలబడాలని ఆశిద్దాం.
చాలా బాగుంది. అలానే ఆస్తుల విషయంలో కూడా మ్యామ్, ఆస్తులు కూడా దాస్తూ ఉంటారు. ఆస్తులు మాకు లేవని చెప్తూ వాటిని భార్యకో లేకపోతే భర్తకో ఇవ్వడానికి ఇష్టపడరు. అస్సలు ఇలాంటి ఇష్టపడరు. సందర్భాల్లో దానికోసం ఏం చేస్తారంటే ఎవరెవరి పేరు మీద ఆ ప్రాపర్టీని ట్రాన్స్ఫర్ చేస్తారు. అయ్యో, చేసి వాళ్ళ పేరు మీద ఏ ప్రాపర్టీ లేకుండా కూడా చూపించుకుంటారు. బినామీకి బినామీ రాసేసి. అందుకని బినామీ యాక్ట్ వచ్చింది ఇప్పుడు మనకి. బినామీ ట్రాన్సాక్షన్ యాక్ట్ లో ఇలాంటి బినామీలు చెల్లవని చెప్పి ఎప్పుడైతే యాక్ట్ వచ్చిందో ఆ బినామీలు తగ్గిపోయాయి మనకి. అది వరకు కనిపించిన వాళ్ళందరి పేరు మీద రాసేసేవాళ్ళు కదా ఆస్తులు. అవునవును. సో ఇప్పుడు అలా రాస్తే ఎవరి పేరు మీద అయితే డాక్యుమెంట్ ఉందో అది వాళ్ళదే అని ఎప్పుడైతే చెప్పారో చట్ట ప్రకారం ఇప్పుడు బినామీ ట్రాన్సాక్షన్స్ తగ్గాయి. ఓకే. అలాగే ఇప్పుడు భర్త కంటే భార్య ఆదాయం ఎక్కువగా ఉన్నప్పుడు భరణం అడిగి, లేదు నాకు పిల్లలు కూడా ఉన్నారు, పిల్లల్ని కూడా నేనే చూసుకుంటున్నాను అని చెప్పి వచ్చినప్పుడు కోర్టు దగ్గరికి, కోర్టు ఏ విధంగా ఈ కేసుని తీసుకుంటుంది, ఏ విధంగా ఉంటుంది అక్కడ సిచ్యువేషన్? అంటే ఇప్పుడు 5 years వరకు తల్లి దగ్గర, ఆఫ్టర్ 5 years తండ్రి దగ్గర మనకు తెలిసిన చట్ట ప్రకారం. ఓకే. అయితే వెల్ఫేర్ ఆఫ్ ద చిల్డ్రన్ ఆఫ్టర్ 5 years ఎవరి దగ్గర అయితే బాగుంటారని కోర్టులో ప్రూవ్ చేసుకోవాలి. ఆ ప్రూవ్ చేసుకున్నప్పుడు తండ్రి దగ్గర ఉంటే పిల్లల వెల్ఫేర్ బాగాలేదు అని కనుక ప్రూవ్ చేస్తే తల్లికి ఇస్తారు. కానీ చట్ట ప్రకారం ఎవరిది? ఆఫ్టర్ 5 years ఫాదర్ది రెస్పాన్సిబిలిటీ, ఆయన దగ్గరే పెరగాలి. కానీ ఫాదర్ బిహేవియర్ బాగాలేదు, తాగుడు అలవాటు ఉంది, రకరకాల బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నాయి, అలాంటప్పుడు మదర్కే ఇస్తారు. ఆఫ్టర్ 5 years విత్ మెయింటెనెన్స్ ఆర్డర్ ఇస్తారు. అది ప్రూవ్ చేయాలి మనం. అది ప్రూవ్ చేస్తే ఆఫ్టర్ 5 years కూడా మదర్ కస్టడీ తీసుకోవచ్చు. కానీ ఇద్దరికి కూడా విజిటింగ్ రైట్స్ కోర్టు ఎప్పుడు డినై చేయదు. ఎవరి దగ్గర ఉన్నా కూడా రెండో పర్సన్, మదర్ అయినా ఫాదర్ అయినా విజిటింగ్ రైట్స్ కోర్టుని అడగచ్చు. వీక్లీనా వాళ్ళ ఏదో ఒక టైంలో ఆ పిల్లల్ని చూసే హక్కు తల్లిదండ్రులకు ఉంటుంది. ఎవరి దగ్గర రెండో వాళ్ళకి ఆ హక్కు కోర్టు ఎప్పుడు కూడా డినై చేయదు. సో విజిటింగ్ రైట్స్ ఉంటాయి. ఓకే. ఓకే. సో ఈనాటి కార్యక్రమంలో అసలు న్యాయస్థానాన్ని తప్పుదోవ పట్టించలేరు, రైట్ ఇన్ఫర్మేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అన్న విషయాన్ని చాలా చక్కగా తెలియజేశారు. అలాగే భరణం గురించి, అంటే చాలా మందికి భరణం అడగాలని కూడా తెలీదు, అడిగినా వేరే వాళ్ళు తప్పుదోవ పట్టించడం, ఇట్లా చాలా ఉంటూ ఉంటాయి. వాటన్నిటికీ కూడా చక్కటి సమాధానాలు తెలియజేస్తూనే ప్రేక్షకులని ఎడ్యుకేట్ చేశారు ఈనాటి కార్యక్రమంలో. థ్యాంక్ యూ సో మచ్. సో చూశారు కదా, భరణం గురించి ఈనాడు ఎన్నో విషయాలు తెలుసుకున్నాం లాయర్ గారి ద్వారా. అట్లనే అంటే మనకి అవేర్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్. చట్టాల గురించి తెలుసుకోవడం అనేది ఎంత అవసరం అంటే రేపటి రోజున ఎటువంటి సిచ్యువేషన్ వచ్చినా సరే దాన్ని మనం డీల్ చేయగలగాలి. సో అందుకనే అన్ని విషయాలు కూడా తెలుసుకుని ఉండడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇది ఇవాల్టి మన హెల్ప్ లైన్. నమస్తే.